ప్రమోషన్ రీచ్ చూసి ఫుడ్ తినడానికి వెళ్ళే బదులు ఆ రాడ్ తీసుకుని పెట్టుకోవడం చాలా బెటర్ రా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఆగస్ట్ 12 టైం 12:30. నాకైతే పిచ్చగా ఆకలిస్తుంది. బ్యాగ్ లో చూస్తే కావాల్సిన 2 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే ఆఫర్ ఉంది 2 రూపీస్ కి బిర్యానీ అని నాయుడు గారి రెస్టారెంట్ లో. ఆ 2 రూపాయల నోట్స్ పట్టుకుని నాయుడు గారి రెస్టారెంట్ కి వచ్చేసాను. తీరా ఇక్కడ వచ్చి చూస్తే బిర్యానీ అయిపోయిందని చెప్పారు. సరే కనీసం బ్యాచులర్ బిర్యానీ ఆఫర్ అయినా ఉందా అంటే అది కూడా లేదన్నారు. టైం చూస్తే 1:10. ఇంకా నేను కూడా అన్ని మూసుకొని కాలేజీ స్టార్ట్ అయిపోయాను. ఏం చెప్తున్నామా, ప్రపంచం మొత్తం దొంగ నాగుడుతో నిండిపోయింది. ఎవరిని నమ్మడానికి లేదు. జస్ట్ 2 రూపీస్ బిర్యానీ కోసం నేను 120 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మంగళగిరి నుంచి గార్డెన్ దాకా వచ్చా. ఏ వీడియోస్ అయితే చూసి వచ్చానో దాంట్లో ఏం చెప్పారంటే 12 నుంచి 4 దాకా ఈ ఆఫర్ ఉందని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే అది లేదు. ఫస్ట్ 200 to 250 మెంబర్స్ వరకు ఈ ఆఫర్ ఉందని చెప్పారు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అందరు కూడా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్స్ నేను పట్టించుకోను. నాయుడు గారి రెస్టారెంట్ కాబట్టి కొంచెం టెంప్ట్ అయ్యా, ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగుంటుంది. పాస్ట్ లో కూడా 4 సార్లు వెళ్ళా. బాహుబలి ప్లేట్ కూడా ట్రై చేశాను నేను అక్కడ. ఫస్ట్ లోపల వెళ్ళినప్పుడు ఈ ఆఫర్ అడగక ముందు చికెన్ హలాలా కాదా అని అడిగా. దానికి వాళ్ళ వెయిటర్ ఆన్సర్ ఏం చెప్పాడంటే ఫస్ట్ కాదన్నాడు, మళ్ళీ కాసేపటికి అవునన్నాడు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి చికెన్ హలాలా కాదా అని. ఇంకా మా కాలేజ్ పక్కన ఉన్న అయ్యంగారి బేకరీలో పఫ్ఫులు తిని మూసుకొని మా క్లాసులకి వెళ్ళిపోయాం.